మొత్తం తెలంగాణ విద్యార్థులంతా కూడా గత 2009 నుండి ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయం కాస్త వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈరోజు ఆ నిర్ణయానికి ప్రారంభం జరిగింది. ఆ నిర్ణయాన్ని ప్రారంభించిన ఉస్మానియా విద్యార్థులకు ఇవాళ నేను అభినందిస్తున్నా, వాళ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజా పార్టీ పేరుతోని వాళ్ళు ముందుకు రావడం అనేది అత్యంత అభినందనీయం. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజా పార్టీ భవిష్యత్తులో అగ్రకుల దోపిడీ పాలనను అంతం చేయడానికి అగ్రకుల దోపిడీ పాలనను అంతం చేయడానికి అడుగులు ఆర్ట్స్ కాలేజీ నుండే మొదలవుతాయి. ఎందుకంటే ఇదే ఆర్ట్స్ కాలేజీ నుండి మొదలైన తెలంగాణ ఉద్యమం ఇలా సామాజిక తెలంగాణ రాకుండా ఆ 10 ఏళ్ళు వెలమలు 1% జనాభా లేని వెలమలు ఇప్పుడు 5% ఉన్న రెడ్డిలు పరిపాలిస్తున్నారు. ఎందుకు జరిగింది ఈ పరిణామం అంటే కేవలము ఈ విద్యార్థి లోకం ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే తన జీవితాలను అర్పించారో సమర్పించారో వాళ్ళెవ్వరికీ కూడా ఆ సమాజానికి 93% ఉన్న సమాజానికి అధికార ఫలాలు దక్కలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రి కాలేదు. తెలంగాణలో కూడా కాకుండా కనీసం ఎంపీ సీట్లు ఇవ్వలేదు, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు. మేజర్ కులమైన మాదిగకు తీవ్రమైన అన్యాయం చేశారు. మిగతా కులాలకు కూడా వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి రాలేదు. ఒక రెడ్డి సామాజిక వర్గానికే 58 పదవులు, ముఖ్యమైన పదవులు, కీలకమైన పదవులు ఇచ్చారంటే అంటే వాళ్ళ రెడ్డి ఆధిపత్యము పర్మనెంట్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది. దాన్ని అడ్డుకునే శక్తి కేవలం విద్యార్థి లోకానికే ఉంది. 57% ఉన్న యువతకే ఉంది. ఆ విద్యార్థి లోకం యువత కదిలి వచ్చి ఇవాళ తెలంగాణ ప్రజా పార్టీ పేరు మీద మేము ప్రజల దగ్గరికి పోయి ప్రజలను చైతన్యం చేసి ఈ దోపిడీ పాలనను ఎవరైతే లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ప్రజలకు దుర్మార్గంగా ఓట్లను కొని ఈ నోట్ల రాజకీయాలను చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన ఓట్ల రాజకీయాలని, రాజ్యాంగబద్ధమైన ఓట్ల రాజకీయాలని పైసల